At KL, we help you turn your interests into skill sets. KL deemed to be university. డీలిమిటేషన్ బిల్లుపై దేశ రాజకీయాల్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్తో కలిసి వ్యతిరేకించిన డిఎంకే ఇప్పుడు షాకింగ్ స్టాండ్ అయితే తీసుకుంది. మేము బిల్లును గుడ్డిగా వ్యతిరేకించాం. డ్రాఫ్ట్ చూసిన తర్వాత తమిళనాడు ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటే సపోర్ట్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. అసలు విషయం ఏంటి అంటే కేంద్రం తీసుకొచ్చిన 50% సీట్ల పెంపు ఫార్ములాపై డిఎంకే పాజిటివ్గా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మోడల్ ప్రకారం ఏ రాష్ట్రానికి సీట్లు తగ్గవు, పైగా 50% వరకు పెరుగుతాయి. దీంతో తమిళనాడులో ప్రస్తుతం ఉన్న 39 లోక్సభ సీట్లు కాస్త 59కి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇదే ఫార్ములా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి కూడా పెద్ద బెనిఫిటే అవుతుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సీట్లు 17 ఉన్నాయి. ఇవి 26 వరకు పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక రాజకీయంగా కూడా డిఎంకే ఇప్పుడు కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందని టాక్. కాంగ్రెస్ జెండాను ఫాలో కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలని చూస్తుందని చెప్తున్నారు. అయితే డీలిమిటేషన్ బిల్లుపై చివరి నిర్ణయం పార్లమెంట్లో జరిగే చర్చలు, తుది ముసాయిదాపైనే ఆధారపడి ఉంటుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి.